ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మా ఏరియాలో కొత్తూరు దగ్గర నెల్లూరులో వినాయకుడిని పెట్టారండి. చూడండి, అందరూ ఎంత బాగా కలిసిమెలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మనకి ఈ వినాయక చవితి వస్తుందంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అందరం ఆ వినాయక చవితి రోజు, ఉట్టి రోజు, అలాగే ఊరేగింపు రోజు అందరూ కలిసిమెలిసి బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. అలాగే మాకు కూడా ఇక్కడ వినాయక చవితి అనేది 15 రోజులు పెడతారండి. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెడతారు. మాకు ఇక్కడైతే ఈరోజైతే ముగ్గుల పోటీలు ఆడవాళ్ళకందరికీ పెట్టారండి. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని, చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకున్నారు. అలాగే వాళ్ళల్లో ఈ ముగ్గులు వేసిన వాళ్ళల్లో ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఇచ్చారండి. చూడండి, ఒక్కొక్క ముగ్గు ఎంత చాలా చూసేదానికి చక్కగా ఉన్నాయి కదండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలతో పాటు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే మేము ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గుల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఓకే అండి, చూడండి వీడియోలో ఎంత బాగా కలర్సు, అలాగే వాళ్ళ వాళ్ళ టాలెంటు బయట పెడతారు. ఇలా మనం కానీ కాంపిటీషన్స్ పెడితే ప్రతి ఒక్కళ్ళలో ఉండే టాలెంట్ని కూడా మనం చూడొచ్చండి. అప్పుడు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటే మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఇందులో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఉట్టి ప్రోగ్రాం కూడా పెడతారు. ఆ ఉట్టిలో కూడా అందరూ ఏంటంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఉట్టి కొట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే లాస్ట్ 15వ రోజు ఇక్కడ వచ్చేసేసి ఊరేగింపు జరుగుతుందండి. ఆ ఊరేగింపులో కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒక జాబ్స్కి వెళ్తూ టెన్షన్స్లో అలా ఉంటుంటాము. కానీ ప్రతి సంవత్సరం ఇట్లా వినాయక చవితి, అలాగే దసరా, అలాగా పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే కనీసం మామూలు అప్పుడు కలగకపోయినా ఇలాంటి పండుగలప్పుడు అందరూ ఒకరు పక్కన వాళ్ళు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా గడుపుతుంటారు. ఎప్పుడూ టెన్షన్స్ ఉండేవే కదా, కాబట్టి ఇలాంటప్పుడైనా కనీసం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.